అని చెప్పారు. ఒకవేళ పొలం రోడ్డు పక్కన ఉంటే దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక దుకాణం రోడ్డు పక్కన ఉన్నప్పుడు దాని విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక ఇల్లు రోడ్డు పక్కన ఉంటే దాని విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక మనిషి రోడ్డు మీద ఉన్నప్పుడు అతనికి ఏ మాత్రము కూడా విలువ ఉండదు. ఈరోజైతే మనము ఒక చిన్న కథను చెప్పుకుందాము. ఒక పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యారు. ఆయనకు ప్రభుత్వం నుండి ఇచ్చిన బంగ్లాను వదిలి చాలా సంవత్సరాల క్రితము ఒక సొసైటీలో కొనుక్కున్న ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సొసైటీ ఆ నగరంలోని చాలా పెద్దది, పేరున్న సొసైటీ. అక్కడ ఆయన ఇల్లు కొనుక్కుని ఉన్నారు. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత జీవితం కాస్త మారింది. ఉదయము సాయంత్రము వాకింగ్ కోసం వెళ్ళేవారు. ఉదయం వాకింగ్ కోసము, సాయంత్రం వాకింగ్ కోసము ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆయన పక్కన ఎవ్వరితోనూ మాట్లాడేవారు కారు. ఎవ్వరికి హాయ్ హలో చెప్పేవారు కాదు. ఎప్పుడు కూడా నేను పోలీస్ కమిషనర్ని అనే గర్వంలోనే ఉండేవారు. కానీ ఆయన రిటైర్ అయిపోయారు. అయినా కూడా ఆయన ఎవ్వరికి హాయ్ హలో చెప్పేవారు కాదు. ప్రజలు 1-2 సార్లు ప్రయత్నించారు. కానీ ఆయన తమలో తామే నిమగ్నమై ఉంటారని అర్థం చేసుకున్నారు. అందుకే ఎవరూ కూడా ఆయనతో మాట్లాడేవారు కాదు. ఆయన కూడా తన సొంత లోకంలోనే తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన సాయంత్రం వాకింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు కాళ్లలో నొప్పి వచ్చి పార్కులో ఒక బెంచ్ మీద కూర్చున్నారు. అక్కడే పక్కన ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. కమిషనరు తన గురించి తను చెప్పడం మొదలుపెట్టాడు. నేను పోలీస్ కమిషనర్ని, ఇది అది అని తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూ నన్ను కలవడానికి ప్రజలు వచ్చేవారు, పెద్ద పెద్ద నాయకులు క్యూలో నిలబడేవారు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. పక్కన కూర్చున్న ఆ వృద్ధుడు కూడా తన గురించి చెప్పాలి అని అనుకున్నారు. కాని అతని చెప్పే మాటలను ఆ కమిషనర్ గారు వినలేదు. తన మనస్సు మొత్తము తన కథను, తన గొప్పలను చెప్పుకోవడంలోనే నిలిగిపోయింది. కాసేపటి తర్వాత ఆయన అన్నారు, సరే నేను వెళతాను, మళ్ళీ కలుద్దామని. నా పిల్లలు ఇప్పుడు బయట ఉన్నారు, అందుకే ఇక్కడ ఉండాల్సి వస్తుంది, లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అంటూ మాట్లాడుతూ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికీ ఇది డైలీ రొటీన్ అయిపోయింది. సాయంత్రం వచ్చి కమిషనరు తన గురించి తను చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. అసలు ఆ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు, వారి గురించి తెలుసుకోవాలి అని అడిగే ప్రయత్నమైతే ఎప్పుడూ చెయ్యలేదు. ఎప్పుడూ తన గురించి తాను చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడికి ఇక సహనం కోల్పోయి ఆయన అన్నారు, ఒక్క మాట అడుగుతాను, బల్బు ఆరిపోతే దాని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. రిటైర్ అయిన పోలీస్ కమిషనర్ గారు అన్నారు, దానికి ఎలాంటి విలువ ఉండదు అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధు అన్నాడు, అది మనం ఇప్పుడు ఆరిపోయిన బల్బుల్లాంటి వాళ్ళము. అది 5 వాట్స్ బల్బైనా, 10 వాట్స్ బల్బైనా, 20 వాట్స్ అయినా, 100 వాట్స్ అయినా ఆరిపోయిన తర్వాత దానికి విలువ ఉండదు. ఆ మాటలకు రిటైర్డ్ పోలీస్ కమిషనర్ గారు ఒక్కసారిగా కోపంతో, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, నేను పోలీస్ కమిషనర్ని తెలుసా అన్నారు. ఆ వృద్ధుడన్నారు, నేను కూడా ఈ రాష్ట్రంలో ఒక జిల్లా పేరు చెప్పి ఆ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా ఉన్నాను. కమిషనర్ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారి ముఖంలో భావం మారిపోయింది. ఆ వృద్ధుడన్నారు, అక్కడ చూడండి, ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆయన రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఇంకా ఆ దూరంగా పరిగెడుతూ వస్తున్న వ్యక్తి ఆయన చాలా పెద్ద సైంటిస్ట్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. మనమంతా ఏదో ఒక పెద్ద పదవిలో ఉన్నవాళ్లమే. ఇంతలో వర్మ అక్కడి నుండి వెళుతూ కనిపించారు. ఆ వృద్ధుడన్నాడు, ఆయన విద్యుత్ శాఖలో చాలా పెద్ద అధికారి. ఆయన మళ్ళీ అన్నారు, మనమిప్పుడు ఆరిపోయిన బల్బుల్లాంటి వాళ్ళము. మనము ఇక జ్వలించే బల్బులము కాదు. ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకో, విలువ గౌరవము అనేది ఉదయించే సూర్యుడికి మాత్రమే ఉంటుంది. అస్తమించే సూర్యుడికి ఎవ్వరూ నమస్కరించరు. ఉదయించే సూర్యుడి గురించే అందరూ మాట్లాడుకుంటారు. మీరెప్పుడూ నీ గురించి కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చెయ్యలేదు.
మీరు చెప్పారు కదా మిమ్మల్ని కలవడానికి ప్రజలు వచ్చేవారని. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తారా? పోలీస్ కమిషనర్ గారు అన్నారు. లేదు, ఇప్పుడు ఎవరూ రారు. ఆ వృద్ధుడన్నారు. అది ఇదే జీవితం. సమయానికే గౌరవం ఉంటుంది. ఈ చిన్న కథ ఒక పాఠం నేర్పిస్తుంది. జీవితంలో ఎన్ని మెడల్స్ సాధించినా, ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించినా చివరికి ఒక సర్టిఫికెట్ మాత్రం తప్పకుండా అందరికీ లభిస్తుంది. అది మరణ ధృవీకరణ పత్రము. అది అందరికీ లభిస్తుంది. కాబట్టి ఆ మరణ ధృవీకరణ పత్రం లభించే ముందు మీ జీవితాన్ని సంస్కరించుకోండి. మీలో మార్పు తీసుకురండి. ఈ చిన్న కథ ఇదే నేర్పిస్తుంది. పైవాడి ఆశీర్వాదంతో, మీ ప్రియమైన వారి ప్రేమతో, మీ కృషితో ఏదో ఒకటి సాధించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన అక్కీ శ్రీ పరిహార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.